దేవుడు దైవజనులైన ఎం దేవదాసు వై గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా గన్నవరములో విజయవాడ వద్ద ఉన్న గన్నవరం బైబిల్ మిషన్ మరణాత కన్వెన్షన్ హాల్లో ఈ నెల అనగా ఈ సెప్టెంబర్ నెల 23, 24, 25 తేదీలు స్త్రీల మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. కుటుంబములో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఒక కుటుంబం నాశనము కావాలన్నా బాగు కావాలన్నా స్త్రీ కారణమని అంటారు. బైబిల్లో స్త్రీ పాత్ర చాలా ప్రత్యేకమైంది. స్త్రీ ద్వారా పాపం ప్రవేశించింది. స్త్రీలో నుండే క్రీస్తు వచ్చి ఆ పాపాన్ని నిర్మూలన చేశారు. బైబిల్ మిషన్లో స్త్రీలకు ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసి 3 దినములు వారికి ఎన్ని మెళకువలు ఉండాలో, వాక్యం ఎలా నేర్చుకోవాలో, బలపడాలో దాని కొరకు సభలు ఏర్పాటు చేయబడుచున్న ఆ కార్యం విదితమే గనుక బైబిల్ మిషన్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి స్త్రీల సభలకు బైబిల్ మిషన్ వారే కాకుండా ఏ మిషన్ వారైనా వచ్చి మీరు బలపడుట కొరకు, పెండ్లి కుమార్తె రూపునకు వెళ్ళుట కొరకు వచ్చి పాల్గొనవలసినదిగా మనం చేస్తున్నాం. మీకు ప్రెసిడెంట్ అమ్మగారు కొంతమందికి మెసేజ్లని తెలియచేశారు. రెవరెన్స్ యొక్క సతీమణులు, మాకు ఆశ ఉన్నది, అవకాశం ఉంటే బాగుండును, స్త్రీల సభల్లో మాకు అవకాశం ఉంటే, అంటే ఈ ఏడాదే గవర్నింగ్ బాడీ మెంబర్ సతీమణులు, ఇట్లా కమిటీ నాయకుల సతీమణులు, ఇట్లా కొంతమందిని తీసి కొత్త వారిని పెట్టాలనుకున్నాం. అయినప్పటికీ కూడా ఆశ కలిగిన వారు మాకు తెలియచేస్తే ఈ ఏడాదిలో అవకాశం లేకపోయినా వచ్చే ఏడాది ప్రతి ఏడాది చెప్పేవారిని ఆపు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. వీలుంటే ఈ సభల్లో ఒక 5-10 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. బైబిల్ మిషన్ 4 అధికారుల పక్షంగా నేను చెప్పేది, రెవరెన్సు, పాస్టర్లు, సేవకులు, సేవకురాలు, అన్ని కమిటీల వారు మీ సంఘములలో ఖచ్చితముగా బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలను గూర్చి ప్రకటించండి. మీ సేవకురాలుతో స్త్రీలు బయలుదేరి వెళ్ళాలి అని తెలియచేయండి. పురుషులు ఆ సభల్లో ఉండరు, స్త్రీలే ఆ కార్యక్రమాలు జరిగించుకుంటారు, స్త్రీలే బోధిస్తారు. ఆ హాల్లో పురుషులు ఎవరు అక్కడ ఉండడానికి వీలు కాదని తెలియజేస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరణాత.